హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నా పేరు నీలిమ నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి ఇది నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ ఇది ఇంతకుముందు ఒక 2 వేసాను కానీ నేను యూట్యూబ్లోనే జస్ట్ శాంపుల్ వీడియోస్ అంతే బట్ ఈ రోజు నుంచి నేను లైవ్గా ఇలాగా చేయడానికి ముందుకు వచ్చాను మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్ ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ ఫ్యాషన్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు చూసి వీడియోస్ నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తున్నానో నోటిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మీరు వీడియో చూసి మీరు కూడా రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లోని చెప్పండి సో టుడే నేను ఒక మంచి కర్రీ రెసిపీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను సో ఇవాళ నేను చేస్తున్న కర్రీ ఏంటంటే ములక్కాడ ఆలు క్యాప్సికమ్ మీల్ మేకర్ గ్రేవీ కర్రీ సో ములక్కాడ పొటాటో మీల్ మేకర్ ఆల్రెడీ నేను సోక్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ అండ్ ఇది వచ్చేసి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు గ్రీన్ చిల్లీ కరివేపాకు టొమాటోస్ ఒక 4 to 5 టొమాటోస్ తీసుకున్నానండి దేశీ టొమాటోస్ నాటివి మాట కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది మాట కర్రీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు పసుపు కారం ఇక్కడ నేను మీరు చూడొచ్చు నేను 2 టైప్స్ ఆఫ్ కారం తీసుకున్నాను ఒకటేమొచ్చి కూర కారం మసాలా కారం ఇంకొకటి ఏమొచ్చి దేగి మిర్చి ఇది కలర్ కోసం ఈ కారం పౌడరు నెక్స్ట్ ఏమొచ్చి గరం మసాలా సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తాం రండి చూడండి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటున్నాం అండి నేను ఎక్కువ మడ్వే యూస్ చేస్తాను కొంచెం చిన్నది నేను ఎక్కువ మడ్వే యూస్ చేస్తాను ఎందుకంటే ఇలాంటి మడ్ వాటిలో అయితే మనకి కర్రీస్ అవి చాలా టేస్టీగా వస్తాయి దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్నాక మనం ఇందులోనే ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దీన్ని స్టిర్ చేసి అప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఎప్పుడైనా చూడండి మట్టి కుండ కానీ లేదంటే మట్టి వెజల్ కానీ ఏదైనా మనం పొయ్యి మీద పెడితే మనం వెంటనే గ్యాస్ ఆన్ చేయకూడదు ఎందుకంటే హీట్కి అది పేలిపోయే అవకాశం ఉంటుంది మనం అందులో కొంచెం ఆయిల్ కొన్ని ఉల్లిపాయలు అలాంటివి వేసి అప్పుడు మనం ఆన్ చేయాలి ఆన్ చేసాక మనం ఇట్లా స్టిర్ చేసుకొని ఒక 2 minutes ఆగాలి కర్రీ లీఫ్ గ్రీన్ చిల్లీస్ వేగుతున్నాయి ఇందులో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం కలుపుతాం ఈ ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి కదా మొత్తం ఫ్రై అవ్వాల్సిన లేదండి ఇది సగం ఫ్రై అయితే చాలు దాంట్లో ఇప్పుడు మనం ఈ ఉడికించి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా అంటే మీల్ మేకర్ అని కూడా అంటారు ఇవి ఇందులో
కూడా వేసుకుంటున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీని మీద మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్కి మూత పెట్టి అలా వదిలేస్తాం. ఇలా మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మీల్ మేకర్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని తిప్పేసి కలిపేసి క్యాప్సికమ్స్, నేను చెప్పాను కదా నేను క్యాప్సికమ్ మొత్తం తీసుకోవట్లేదు, జస్ట్ తరిగి పెట్టుకున్నాను అంతే. ఇదిగా నేను 3 వంతులు క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ ఫ్రై చేయాలి. దీన్ని కూడా ఇలా కలిపేసాను. కలిపేసి ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్, ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకుంటాం. టొమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికము, మనం వేసిన మీల్ మేకర్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ టొమాటోస్ మనం వేసుకున్నాం కదా, వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. సో ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాయండి. ఇందులో మనం పెట్టాం కదా ఉప్పు, పసుపు, కారం వేసుకుంటాం. నేను ఇందులోని ఏ ధనియాల పొడి కానీ అలాగే జీలకర్ర పొడి కానీ ఇంకే రకమైన పొళ్ళు వేయట్లేదండి. నేను వాడను ఎక్కువగా, నేను ఎక్కువ జీలకర్ర పొడి అది నేను వాడను. ఎందుకంటే జీలకర్ర పొడి మనం ఎక్కువ వాడాము అంటే కూర అంతా కూడా జీలకర్ర పొడి కొంచెం డామినేట్ చేసేస్తుంది. ఆల్రెడీ మన మసాలా కూర కారంలోని ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మరి ఎక్స్ట్రాగా స్పెషల్గా నేను అవి తీసుకోవట్లేదు. చూసారా, అది ఎగి మిర్చి కారం వేసాను కదా, వేసాక చూసారా కలర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అసలు ఇదండి కూర కలరు. నాకైతే ఇలా కలర్ఫుల్గా చాలా ఇష్టం. ఇలా ఎంతమందికి కూర పప్పు కలర్గా కావాలో ఇష్టం ఉంటుందో కామెంట్ చేసి రాసి చూపించండి. అంతేనండి, బ్లాండ్గా ఉంటే నాకు నచ్చదు. కొంచెం ఉప్పు, కారం అవి కొంచెం బాగా పడాలి. అప్పుడే కదా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత మజాగా, ఎంత బాగుంటుంది కూర. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇలాగ మరించాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూరకి బాగా పట్టుకున్నాయండి. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనం ఈ ములక్కాళ్ళు చూసారా, నేను ములక్కాళ్ళది అయితే తొక్క అయితే ఏమీ తీయలేదు. జస్ట్ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను డైరెక్ట్గానే ఇందులో వేసేస్తాను. ఎందుకంటే మనది మట్టి కుండ కదండి, తొందరగా వేడెక్కుతుంది. చాలా ఈక్వల్గా అన్ని వెజిటబుల్స్ సమపాలనలో కుక్ అయి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ స్టీల్ వాటిల్లో చేసే కర్రీస్ కన్నా ఇలా మట్టి దాంట్లో చేసింది ఒక 2-3 రెట్లు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని మనం అనుకోవాలి, మనం చెప్పాలి. ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంట్లో డ్రమ్ స్టిక్స్ వేస్తాను. డ్రమ్ స్టిక్స్ వేసాక నేను వెంటనే ఇందులో ఈ పొటాటోస్ కూడా వేస్తున్నాను. బంగాళదుంప వేసాక మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. నీట్గా కలుపుకోవాలి. చూసారా, నీట్గా ఇలా చక్కగా కలుపుకొని ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ లోపల వెళ్ళి ఒక 3 వంతుల వరకు సరిపడే వాటర్ గ్లాస్లో తీసుకొని వచ్చి దీంట్లో వేద్దాం. నేను పూర్తిగా కూడా వాటర్ తీసుకోలేదు, 3 వంతులు తీసుకున్నాను వాటర్. ఇప్పుడు దీంట్లో వేద్దాం. వేసి మనం శుభ్రంగా ఒక 10 to 12 మినిట్స్ అనుకోండి. చక్కగా ఈ కూర ముక్కలన్నీ అసలు అంత కూడా పట్టదు, ఒక 7 to 8 మినిట్స్లోనే అయిపోతుంది మన కూర. ఇవన్నీ మగ్గించుకోవాలి చక్కగా.
నాకు ఫస్ట్ టైం కదండి నా వీడియో, కొంచెం ఎక్కడైనా నేను మిస్టేక్స్ చేస్తే కొంచెం బేర్ చేయండి నా తప్పులు. బట్ నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంకా బాగా వీడియో చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను, కుకింగ్ వీడియోస్. సో ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు దీన్ని ఇలా మగ్గనిద్దాం. మనం ఒకసారి మన కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి కలుపుకొని చూద్దాం. ఇంకొక 3 minutes అండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా వేసుకోండి. అయితే గరం మసాలా వేసుకోండి, లేదంటే కిచెన్ కింగ్ మసాలా ఉన్న ఈ కర్రీకి చాలా సూపర్గా యమ్మీగా ఉంటుంది, వేసుకోవచ్చు. వేసుకున్నాక గరం మసాలా వేసుకున్నాక ఇలా కలుపుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుండే ఈ కర్రీ. మా ఇల్లంతా మొలక్కాళ్ళు మంచి గుమ గుమ వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు నేను వేడి అన్నంలో పెట్టుకొని తింటానా అని ఉంది. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 3 minutes మనం మగ్గనిద్దాం. సో ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూసేద్దామండి. ఓ వావ్, ఉడికిపోయింది బాగా, చూసారా? ఈ బంగాళదుంపలు కూడా చక్కగా మ్యాష్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గ్యాస్ కట్టేస్తున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను, చూడండి. సో యమ్మీ, మంచి కలర్, ఇంకా ఉడుకుతుంది. మట్టి కుండలోని మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరంతా ఒక్కసారి రెసిపీ ట్రై చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి. గ్రేవీ కూడా వేస్తున్నాను కొంచెం. వావ్, యమ్మీ. కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. దీనిపైన మనం లైట్గా ఇలాక కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడి అన్నంతో లేదంటే రోటీతోటి తింటే. ఇప్పుడు నేను ఇది మా బాబుకి టేస్ట్ చేసి చూపిస్తాను. మా బాబు చెప్తాడు ఇది ఎలాగా కుదిరిందో కర్రీ మనకి. ఎలా ఉందో తిని చెప్పాలి. ఎలా ఉందన్నా? చాలా బాగుంది మమ్మ, సూపర్. సిద్ధార్థ్ నా వీడియోస్ అన్నీ బాబాయ్ ఎడిట్ చేస్తాడు. అలాగే ఫోటోగ్రఫీ కూడా వాడే తీస్తాడు, ఎడిటింగ్ కూడా వాడే చేస్తాడు. సో నాకు మంచి బూస్టింగ్ ఇస్తాడు, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఇస్తాడు మా బాబు. సో మా ఛానల్ని ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నెక్స్ట్ వీడియో ఏంటి వస్తుందో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అగైన్ నెక్స్ట్ టైం. బాయ్.